అందరూ నమస్కారం. ఇది నిమ్మ మల్లి అంటే ఆకు నిమ్మకు వాసన వస్తుంది, పూలేమో మల్లెపూలు వాసన వస్తాయి. ఇక్కడ ఈ అరకు ప్రాంతంలో రేర్ ప్లాంట్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఇది మామూలుగా మనం గార్డెన్లో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అంటే మామూలు రోజుల్లో నిమ్మ వాసన వస్తుంది. ఫ్లవరింగ్ ఈ టైంలో ఏప్రిల్ మే ఆ టైంలో మంచి పూలు పూసి మల్లెపూలులాగా మంచి వాసన వస్తుంది. అందుకే నిమ్మ మల్లి అంటారు. దీని ఉపయోగాలు ఏంటంటే ఈ ఆకులు 10 ఆకులు 100 గ్రాములు నువ్వుల నూనెలో వేసి మరిగించి చల్లార్చి వడపోసుకొని ఆయిల్ రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి, పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. పెయిన్ ఆయిల్ లాగా పెయిన్స్ తగ్గుతాయి. అలాగే నువ్వుల నూనెలో వేసి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. నొప్పులకి పెయిన్ ఆయిల్ అనమాట. 10 ఆకులు 100 గ్రాములు నువ్వుల నూనెలో వేసి కొంచెం బాగా మరగబెట్టి, ఆకులు మాడిపోకూడదు, ఆకులు మరగబెట్టి మరిగిన తర్వాత చిన్న మంట మీద మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని అది ఆయిల్ రోజు రాసుకుంటే పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. ఏంటంటే ఇది మామూలుగా ఇక్కడ లోకల్లో పేరు ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో మనం నిమ్మమల్లి అన్నాం మనం, కానీ ఇక్కడ కిలోగూడ అరకు ప్రాంతంలో కిలోగూడ ప్రాంతంలో ఏమంటారంటే కదిరి అని పిలుస్తారు ఈ చట్నీ. కదిరి అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా పత్తి నుంచి దారం తీస్తాం అనుకోండి, దానికి ఒక పుల్ల పెట్టి దాన్ని చుడతాం, పుల్లకు చుడుతుంటాం అన్నమాట. దాన్ని కదిరి అంటారు. అలా ఏంటంటే వీళ్ళు ఏదైనా దారం తీయడం కోసం ఈ కర్రని వాడతారు. పంగల కర్రలా చేసి ఆ కర్ర వాడి కర్రకి దారం చుడతారు అనమాట. ఆ చుట్టుకోవడం కర్ర గట్టిగా ఉంటుందంట, అందుకని బరువుగా ఉంటుంది అనమాట. ఉండడం వల్ల దారం చుట్టుకోవడం, దారం తీసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్గా వాడతారు. అందుకని కదిరి అని పిలుస్తారు వీళ్ళు ఈ మొక్కని. అలాగే ఈ పువ్వులు మంచి సౌందర్యం అన్నమాట, సౌందర్య సాధనాల్లో వాడతారు ఇక్కడ. ఏంటి ఫేషియల్, ఈ పువ్వులు పేస్ట్ చేసి మొహం రాసుకుంటే మచ్చలు అయిపోతాయట, మొహం కాంతివంతంగా ఉందన్నమాట. అలాగే ఈ పువ్వులు నూనెలో కొబ్బరి వేసి మరగబెట్టి హెయిర్ ఆయిల్లా కూడా వాడతారు అన్నమాట. అలా ఏంటంటే మంచి వాసన చాలా వాసన అసలు చాలా బాగుంది. ఆ చెట్టు ఇప్పుడు నేను ఇందాక వెళ్ళాను చెట్టు దగ్గరికి, మంచి కొండ పెద్ద కొండ మీద ఉంది ఇది పైన. ఆ చెట్టు అంతా ఫుల్ నిండుగా పూలు ఉన్నాయన్నమాట. అంటే వాసన అసలు మంచిగా ఒక 500 మీటర్ల దూరానికే వాసన వచ్చేస్తుంది. ఒక చెట్టే ఉంది, అంత బాగుంది వాసన. అందుకని మనం ఇళ్ళలో గార్డెన్లో కూడా వేసుకున్నాం అనుకోండి, అందంగా ఉంటుంది. ఇదేంటంటే విశేషం, మామూలు అప్పుడేమో నిమ్మాకు ఉంది, నిమ్మ వాసన వస్తుంది చెట్టు కింద కూర్చుంటే. పూలు ఉన్నప్పుడు మల్లెపూలు వాసన వస్తుంది. అలా ఏంటంటే ఇది మనం పెంచుకోవచ్చు మన ప్రాంతంలో కూడా. ఈ పూలు ఎండబెట్టి మనం అంటే పచ్చి పూలు మనకు దొరకదు కాబట్టి ఈ పూలు మనం దగ్గర కొనుక్కుంటే మనం ఏంటంటే ఇదే మనకేంటంటే మనకి ఎలాగ వస్తుంది అనేది మనం అనుకుంటారు. మనకి ఏంటంటే ఈజీగా ఇది అమెజాన్లో ఉన్నట్లనే కొడితే వచ్చేయాలనుకుంటారు. అలా పప్పులు మడుకోయి, ఇది ఉన్నదే అక్కడక్కడ 1-2 మొక్కలు. ఈ పూలు కావాలని గిరిజనులు చెప్తే మనం పువ్వుకో ₹1-2 ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా తీసిస్తారు. వాళ్ళకి మంచి ఆదాయం. వాళ్ళు ఏం చేస్తారు, ఎండబెట్టి మనకి ఇస్తారు. ఎండబెట్టిన పూలు మనం తెచ్చుకొని పొడి చేసుకుని మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, ఏ పెసరపిండో శనగపిండో దాంతో లేదంటే సింపుల్ ఫార్ములా పెసలోని టమోటా, 100 గ్రాముల పెసలు, 20 గ్రాముల టమోటా, ఈ ఒక పువ్వులు 10 గ్రాములు ఎండి పువ్వులు మొత్తం ఎండబెట్టేసి పొడి చేసేసి మనం ఫేస్ ప్యాక్లో వేసుకున్నాం అనుకోండి, ఫేస్ గ్లోగా ఉంటుంది. అలాగే బాత్ పౌడర్లో వాడనుకోండి, స్కిన్ డిసీజ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే దీనికి ఆల్రెడీ చర్మవ్యాధులు పోగొట్టే గుణం ఉంది, చర్మాన్ని కాంతివంతంగా చేసే గుణం ఉంది. అలా ఏంటంటే మంచి మనం సున్నిపిండి చేసుకోవచ్చు అన్నమాట దీంతో. రవివర్మ గారు సాక్షాత్తు ధన్వంతరే. నమామి ధన్వంతరి ఆది దైవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరారుగ్భై మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం వాగర్ధావివ సంపూర్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు. రవివర్మ గారి గురించి యూట్యూబ్ లో చూడడం జరిగింది, ఆయన గొప్పతనం అంతా తెలుసుకోవడం జరిగింది. ఒకప్పుడు మా చిన్నప్పుడు మా ముత్తాత గారు, తాతలు, మా అమ్మ వైపు, నాన్న వైపు, మా అత్తారి వైపు అందరూ కూడా ఆయుర్వేద వైద్యులు. అంచేతే ఇలాగ మాకు రవివర్మ గారు సాక్షాత్తు ధన్వంతరి రూపంలో ఇలా ప్రత్యక్షమైనట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనశ్శాంతి ఎవ్వరికీ లేదు, కరువైపోయిన రోజులు. ఏదొచ్చినా ఇంకా ఇంగ్లీష్ మందులు వీటలతోటే పడుతూ బాధలు పడుతున్నారు తప్ప ఎవ్వరికీ ఏ రకమైన సొల్యూషను లేదు. మాకు మా ఆయుర్వేద వైద్యులు, మా తాతగారు ముత్తాతగారులు మా చేసిన ఆ వైద్యాల ఫలితమే ఈయన ద్వారా మా అందరికీ కూడా అన్ని సమస్యలు తీరుతాయని ఒక ఆశ మాకు
చిగురు వేస్తుందన్నమాట. ఎందుకంటే మా కుటుంబంలోనే మా తమ్ముడు కూతురు 20 ఏళ్ళు దాటిన పిల్ల బాధపడుతోంది. ఆటిజం. అలాగే నా చెల్లెలు మనవరాలు. అలాగే ఇంక మా ఫ్యామిలీలోనే ఒక 5, 6 ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ధన్వంతరి ఆశీస్సులతోటి అందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ, వర్మ గారు ఇలాంటి డాక్టర్ గారు ఇంకా అప్పటి మా పాత రోజులు మాకొచ్చేసాయన ఆశతో ఉన్నాం మేమంతా కూడా. ఆయన వల్ల మేమంతా కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆనందాలతోటి, మనశ్శాంతితోటి సర్వజనులు చల్లగా ఉండాలని, అయ్యవారు, అమ్మగారి కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని, అమ్మగారు మమ్మల్ని ఇలాగే చూసుకుంటూ ఉండాలని కోరుకుంటూ, జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్.